రంగయ్య చనిపోయాడు అని ఆ పేటలో వాళ్ళందరూ పరిగెత్తుకొని వచ్చారు. ప్రాణం పోయిన రంగయ్య దగ్గర మౌనంగా నిలబడి ఉన్నాడు గోపాల్. వారం రోజుల నుంచి జ్వరంతో మంచం దిగలేదు. నువ్వు వేషాలు వేస్తూ ఊళ్ళ మీద తిరిగి రాత్రికి ఇంటికి వస్తున్నావు. తండ్రి బతికున్నాడా లేదా, ఏం తింటున్నాడా లేదా, ఏం పట్టించుకున్నావు కాదు. నేనే ప్రాణం ఒప్పక అప్పుడప్పుడు వచ్చి నోట్లో ఏదో ఒకటి వేస్తున్నాను. పక్కింటే పుల్లారావు అన్నాడు. వాడితో మాట్లాడినా గోడతో మాట్లాడినా ఒకటే. కొడుకు పుట్టాడని రంగయ్య అంత పొంగిపోయాడు ఆనాడు. వాడి కోసం పైసా పైసా పోగు చేసి దాచుకునేవాడు. కొడుకును బాగా చదివిస్తాను డబ్బులతో అని వీడు ఒట్టి బేవర్సన కొడుకు అయిపోయాడు. చిన్నతనంలోనే సిగరెట్లు కాల్చడం మొదలుపెట్టాడు. తర్వాత గంజాయి తాగడం మొదలెట్టి నా కొడుకు పాడైపోతున్నాడని తెలిసి నా దగ్గర గుళ్ళుమనేవాడు రంగయ్య. వీడితో చెప్తే కొట్టడానికి లేచేవాడట. ఎక్కల కష్టంతో ఎంతో సంపాదించాడు కానీ అంతా ఆర్పేశాడు. వీడి మీద తండ్రి ఉంటే కూడా వీడు డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్ళలేదు. ఇలాంటి కొడుకు ఉంటేనేమిటి పోతేనేమిటి. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఏదో ఒకటి గోపాల్ని తిడుతూనే ఉన్నారు. అంతేకాదు తండ్రి ఎంత మంచివాడో, ఎంత బాగా కొడుకును పెంచి పెద్ద చేశాడో. పెళ్ళి కూడా మానేసి నా కొడుకే నాకు లోకం, నా కొడుకు నీడలో నేను చల్లగా పోవాలి అని అందరితో అనేవాడట. కానీ తను చేసిందేమిటి? చెడు సాహసాలు చేసి తను పూర్తిగా దుర్మార్గుడి కింద తయారయ్యాడు. కన్న తండ్రి కూడా తనకి కనిపించలేదు. అంతేకాదు తండ్రిని చూస్తే చిరాకు ముంచుకొచ్చేది. అప్పుడప్పుడు చెయ్యి కూడా ఎత్తబోయేవాడు. కానీ తండ్రి ముఖంలో బాధ చూసి ఎందుకో తెలీదు చెయ్యి వెనక్కి తీసుకునేవాడు. తనకు ఒకటే కోపం, ఎందుకు నాన్న నన్ను ఇంత పేదరికంలో కన్నావు, నన్నే డబ్బున్న వాడుకో పుడితే ఎంత బాగుండేది అని అనేవాడు. దానికి రంగయ్య రెండు చేతులు ఎత్తి దండం పెట్టి, అది నా చేతుల్లో లేదు కదా బాబు, ఉన్నంతలో నిన్ను బాగా చూడాలని నేను బ్యాంకులో అలా డబ్బులు వేస్తూ వచ్చాను. మా ఓనర్ గారు చెప్పారు నువ్వు చదువుకుంటే ఎంత దాకా చదివిద్దామని అని తండ్రి అనడం చూసి అసలు తలకెక్కేది కాదు. కానీ ఇప్పుడు అనిపిస్తుంది తను చాలా చాలా తప్పు చేశాడు. వచ్చిన ప్రతి ఒక్కరు రంగయ్యను పొగుడుతూనే ఉన్నారు. కానీ తను బ్రతికుండగానే తండ్రిని చంపేశాడు. తండ్రిని ఒక్కనాడు సంతోషంగా ఉంచలేదు. నిజంగా వాళ్ళందరూ అంటున్నట్లు తను ఉంటే ఏమిటి పోతే ఏమిటి, తనలాంటి కొడుకు ఏ తండ్రికి వద్దు. నాన్న నన్ను క్షమించవు అని మనసులో బాధపడసాగాడు గోపాల్. బుద్ధొచ్చినాదిరా ఒకడంటే మొఖం ఈరోజే అలా అంటాడు, రేపు మామూలే. తండ్రి కడుపున చెడపుట్టాడు. కొడుకు జీవితం బాగుండాలని ఎంతో ఎదురు చూశాడు. ఆ బాధతోనే కళ్ళు మూశాడు వీరయ్య. అంగారయ్య అనడం చూసి ఎదు బాబాయ్ మీద ఉట్టేసి చెప్తున్నా, నేను మారిపోతాను. అన్న నా కోసం అంత కష్టపడ్డాడు. అన్న నేను ఎలా ఉండాలనుకున్నాడో అలాగే ఉంటాను. కష్టపడి పని చేస్తా. నేను ఆ పని చేయకపోతే మీరందరూ కలిపి మీ చెప్పులతో నన్ను వాయి కొట్టండి. ఇది నిజం. నాలు ఎందుకు ఇలా నేను అయ్యానో నాకే అర్థం కావడం లేదు. మరోసారి నాన్న మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను నాన్న ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉంటాను అని గొల్లున ఏడవసాగాడు గోపాల్.